హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగుంటారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా అనుకుంటానా. చూస్తారు కదా, మధ్యాహ్నం 3:30 అవుతుంది. ఇక ఇఫ్తారి కోసం ఇవాళైతే మంచి రెసిపీ చేస్తానా. కొత్త రెసిపీ, చైనీస్ కొరియన్ స్టైల్లో ఉంటుంది. ఆలుగడ్డలతో చేస్తానా. మస్తు టేస్టీగా ఉంటుంది. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ మాత్రం కొత్తగా ఉంటుంది. సాగేను హాయిగా. చూస్తారు కదా, నేనైతే ఇట్లా పాటలు పాడుకుంటా టైం పాస్ చేసుకుంటా మంచిగా వంట అయితే చేస్తా. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం టైం దొరుకుతుంది కదా, ఆ టైంలో అయితే ఇంక ఇట్లా పాటలు పాడుకుంటా ఎంజాయ్ చేస్తా. చూస్తారు కదా, ఇక్కడైతే నేను ఆలుగడ్డల పొట్టు అంతా తీసేసి మంచిగా పెద్ద పెద్ద స్లైస్ లాగా కడి చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే సన్నగా కూడా కడి చేసుకోండి. సన్నగా కడి చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి కొద్దిగా మీడియం సైజులో కడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇట్లా కడి చేసుకొని 2-3 వాటర్లో మనం క్లీన్ ఎత్తి వేసుకోవాలి. అంటే అందులో ఉన్న స్టార్చ్ పోయే వరకు, అంటే ఒక 2-3 సార్లు క్లీన్ చేసుకుంటే వైట్ పౌడర్ లాగా ఉంటుంది కదా, అదైతే వెళ్ళిపోయే వరకు 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా నేను దొడ్డుగా అయితే మంచిగా లావు కడిగేసుకున్నా. అట్లనే అన్ని పొటాటోస్ అయితే కడిగేసుకోండి. మస్తు టేస్టీగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు తినాలి, అప్పుడే ఇది టేస్టీగా ఉంటుంది. చూస్తారు కదా, గిట్లయితే కడుక్కున్నా. ఒక 2-3 వాటర్లు కడుక్కుంటే మనకు అందులో ఉన్న స్టార్చ్ అనేది పోతుంది. చూస్తారు కదా, ఆ తర్వాత మనం ఒక గిన్నెల నీళ్లు పోసుకొని నీళ్లు మసల పెట్టుకోవాలి. బాగా నీళ్లు మసలాలి. మసిలిన తర్వాత ఏం చేయాలని మీకు అది చూపిస్తా. చూస్తారు కదా, నీళ్ళు అయితే వేడి చేస్తానా. ఇట్లా వేడి చేసిన తర్వాత మనమైతే కొద్దిగా మంచిగా వైట్గా ఉన్నాయి. చూస్తారు కదా, నీళ్ళు అయితే మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు మన నీళ్ళు మసిలిన తర్వాత మనమైతే ఆలుగడ్డలను అయితే నీళ్ళల్లో వేసుకుందాం. చూస్తారు కదా, ఒక 2-3 నిమిషాలు మాత్రమే ఈ ఆలుగడ్డలను నీళ్ళల్లో ఉడికియాలి. ఎక్కువ ఉడికియద్దు. 2-3 నిమిషాలు మాత్రమే. 2 నిమిషాలైనా పర్వాలేదు. తక్కువ క్వాంటిటీ అయితే ఓ 2 నిమిషాలు. నిమ్మరసం వేసుకోవాలి. ఇక్కడ నిమ్మరసం వేసుకోవడం వల్ల ఆలుగడ్డలు మంచిగా ఏముంటాయంటే క్రిస్పీగా ఉంటాయి. మెత్తగా కావు, తొందర మెత్తగా కావు, క్రిస్పీగా ఉంటాయి. మీకు ఒకవేళ వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి. ఒక్క 2 నిమిషాలు ఇట్లా కలుపుకొని మనం ఇది తీసేసుకోవాలి. ఉడకాల్సిన అవసరం అయితే లేదు, క్రిస్పీగానే ఉండాలి. ఇట్లయితే 2-3 నిమిషాలు. ఆ తర్వాత మనమైతే చెన్నీలో తీసేసుకొని మనమైతే వడగట్టుకుందాము. చూస్తారు కదా, గిట్లయితే గ్యాస్ బంద్ చేసి మనమైతే చెన్నీ వేసుకుందాము. ఆ తర్వాత మనము దీన్ని నీళ్లు లేకుండా ఫ్యాన్ గాలి కింద ఒక 15 నిమిషాలు ఆరనియాలి. ఎందుకంటే మనం ఇందులో కొన్ని పౌడర్లు అయితే కలుపుకుందాము. పిండి కలుపుకోవాలి కాబట్టి నీళ్లు లేకపోతే మనకైతే మా పిండి అనేది తక్కువ పడుతుంది. అందుకని నేనైతే ఫ్యాన్ కింద ఆరబెట్టిన. అంతలోపు షర్బత్ ఇది చేస్తాను. మన చిన్నగున్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే, ఎండలు పడి ఇంటికి వస్తే మనమైతే మన ఇంట్లో చెట్టు ఉండేది. ఆ చెట్టుకున్న నిమ్మకాయ తెంపేసి అప్పటిదప్పుడు చల్లటి నీళ్ళు పోసి మంచి నిమ్మరసం చేసి మస్తు చక్కెర వేసి ఇచ్చేటోళ్ళు. మస్తు ఎంత మంచిగా అనిపించేదో. ఈ ఎండలు పడి వచ్చినప్పుడు కదా చల్లగా నిమ్మరసం ఇస్తే మాత్రం ఆ తాగేటప్పుడు మాత్రం ఇక ఒక్క నిమిషాల్లో ఎనర్జీ వచ్చేది. నిజంగా అప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా అది మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఎవరు చుట్టాలు వస్తలేరు, ఎవరికి ఏం చేసి పెడతలేరు. మెసేజ్ పెట్టుడుతోనే మేము లేవని వాళ్ళు మెసేజ్లు పెడతారు. మేము మీ ఇంటికి వస్తాను అనుడుతోనే మేము బయటికి పోతాను అని చెప్పి మెసేజ్లు పెడతారు. గట్లున్నది. చూస్తారు కదా, ఇక్కడ నిమ్మరసం అయితే ఎత్తానా. ఎందుకంటే కొంచెము ఒక పొద్దున్నోళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం తినకుండా ఉంటే ఒకటేసారి ఎనర్జీ రావడం కోసం ఇట్లయితే షర్బత్ చేసి అయితే పెడతాను. ఇక మనకు ఇందులో పులుపు కన్నా ఎక్కువ స్వీట్ ఉండాలి. నిమ్మరసం కన్నా ఎక్కువ మనము చక్కెర వేసుకుంటే షర్బత్ అనేది మంచిగా ఉంటుంది. ఇట్లయితే వేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెడతా. చల్ల చల్ల తాగితే మంచిగా ఉంటుంది. ఇట్లయితున్నది. అంతలోపు మనకు పొటాటోస్ అయితే మంచిగా ఆరిపోయినాయి ఫ్యాన్ గాలి కింద. చూస్తారు కదా, గిట్లా ఆరిపోవాలి. కొంచెం కూడా నీళ్ళు ఉండద్దు. ఆ తర్వాత మనమైతే వేరే ప్రాసెస్లోకి పోదాము. చూస్తారు కదా, ఒక బౌల్ అయితే తీసుకున్నా. ఇక్కడ మనకు కార్న్‌ఫ్లోర్ కావాలి, దాంతోపాటు మైదా పిండి కావాలి. కార్న్‌ఫ్లోర్ ఎంత తీసుకుంటామో దాంతోపాటు మైదా పిండి గంతే తీసుకోవాలి. హాఫ్ కప్పు తీసుకుంటే మైదా పిండి కూడా హాఫ్ కప్పు తీసుకోవాలి. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. తీసేసుకొని కొద్దిగా ఉప్పు, మిరియాల పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేనైతే వేసుకుంటలేను. ఇట్లా ఉప్పు వేసుకున్నది మనమైతే కలుపుకోవాలి. ఇదైతే దొడ్డుప్పు. కొద్దిగా నీళ్ళలో నానబెట్టుకుంటా, లేకపోతే ఇట్లా డైరెక్ట్ వేసుకుంటే మనకైతే ఉప్పు కరగది. కానీ ఇలా నీళ్ళు పోసి కలుపుకుంటా కాబట్టి తొందరనే కరుగుతుంది. ఇక్కడ నీళ్ళు మాత్రం చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లోంచి తీసిన నీళ్ళు, లేదా ఐస్ వాటర్ ఉంటాయి కదా, ఆ నీళ్ళు మాత్రమే కలుపుకోవాలి. నార్మల్ వాటర్ మాత్రం అస్సలు కలుపుకోవద్దు. వేడి నీళ్ళు నార్మల్ వాటర్గా కలుపుకోవద్దు. ఓన్లీ చల్లటి వాటర్ మాత్రమే కలుపుకోవాలి. ఆ తర్వాత మనమైతే ఒక్కసారి కలుపుకుందాము. మైదా పిండి, కార్న్‌ఫ్లోర్, ఉప్పు, నీళ్ళు, చల్లటి నీళ్ళు ఇవి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఆ తర్వాత ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. మస్తు టేస్టీగా ఉంటాయి. పిల్లలు మాత్రం ఎట్లా ఎంజాయ్ చేస్తూ తింటారంటే, ఇప్పుడు
పిల్లలకు రేపటి నుంచి హాలిడేస్ ఉన్నాయి కదా, హాఫ్ డేస్ ఉన్నాయి కదా, పిల్లలకు స్నాక్ టైంలో మనం ఇచ్చినా మంచిగుంటది. అంతేకాకుండా మనం తిన్నా మంచిగుంటది. కానీ మస్తు టేస్టీగా ఉంటది. చూస్తారు కదా, గిట్లయితే కలుపుకోవాలి. కొద్దిగా సోడా వేసుకోవాలి, బేకింగ్ సోడా. చూస్తారు కదా, ఇవి మనం నేను చెప్పినట్టుగా మీరు చేయండి. ఖచ్చితంగా మీకు మీ పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మస్తు ఎంజాయ్ చేసి కూడా తింటారు. చూస్తారు కదా, మనము ఈ పిండి చిక్కగా అయితే కొద్దిగా వాటర్ కలుపుకోండి. బజ్జీల పిండి ఎట్లుంటుందో గట్ల కలుపుకోవాలి. ఒకవేళ పలసగా అయితే కొద్దిగా పిండి కలుపుకోండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో కలుపుకోండి. ఇక ఇట్లా కలుపుకొని మనమైతే ఆయిల్ మాత్రం ఫుల్ వేడుండాలి. లేకిన్ చూస్తారు కదా, ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేడి చేసుకుంటానా. ఇక్కడ మనము వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లో టు మీడియం పెట్టుకోవాలి. కానీ ఆయిల్ మాత్రం వేడిగానే ఉండాలి. 2 సార్లు మనం ఫ్రై చేసుకోవాలి. మా సమోసాలు మనం 2 సార్లు ఫ్రై చేస్తాం కదా, గట్లా. చూస్తారు కదా, ఇట్లా డిప్ చేయాలి. డిప్ చేసి మనమైతే పొటాటోస్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనమైతే తొందరగా తీసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తాం కదా, అందుకని. ఇప్పుడు చూస్తారు కదా, నేనైతే బజ్జీలు లెక్క వేసుకుంటానా. మస్తు టేస్టీగా ఉంటుంది. ఇట్లా తిన్న మంచిగానే ఉంటుంది. ఉప్పు కారం అట్లా వేసుకొని మీద నుంచి ఇక ఇట్లయితే ఒకటేసారి వేసుకుంటారా. ఇట్లా డీప్ ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకుందాము. చూస్తారు కదా, ఆయిల్ కూడా అస్సలు గుంజది, పీల్చుకోదు మనకైతే. ఇట్లయితే మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనమైతే ఫ్రై చేసుకుందాము. చూస్తారు కదా, కొత్తోళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తారు కదా, ఇట్లా తీసేసుకోవాలి. అంటే ఎక్కువ బ్రౌన్ కావాల్సిన అవసరం లేదు. కొద్దిగా తెల్లగా ఉడితోనే మనం తీసి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అందుకని చెప్పి. చూస్తారు ఏదో గీ స్టేజ్లో ఉన్నప్పుడే మనం తీసేయాలి. ఇట్లా తిన్నా మంచిగా ఉంటుంది. కొద్దిగా ఉప్పు కారం 2 సార్లు ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా మంచిగానే ఉంటుంది. దీన్ని మళ్ళీ ఒకసారి డీప్ ఫ్రై చేస్తా. మీరైతే చూడండి రెసిపీ. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీరు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఇంట్లో కూడా. చూస్తారు కదా, మళ్ళీ ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మస్తు క్రిస్పీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇలా కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం, మైదా పిండి వేసుకున్నాం కదా, సోడా కూడా వేసుకున్నాం కదా, మంచిగా ఉంటుంది. ఈ రెసిపీ కాకుండా ఇంకా ఈ ఈ పొటాటోస్తో ఇంకొక రెసిపీ కూడా ఉంటుంది. మస్తు టేస్టీగా ఉంటుంది. అది కూడా మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు చూపిస్తా. చూస్తారు కదా, ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా, గిట్లా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మస్తు క్రిస్పీగా ఉంటాయి. మీకు సౌండ్ వస్తుందో లేదో, ఇట్లయితే ఫ్రై చేసుకున్నా. మనం దీని మీద ఉప్పు కారం వేసుకొని, మనం చాట్ మసాలా పౌడర్ వేసుకొని, మ్యాగీ మసాలా పౌడర్ వేసుకొని తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. కానీ ఇంకా ప్రాసెస్ కొంచెం ఉన్నది, అది మీకు చూపిస్తా. చూస్తారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఆలుగడ్డలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే మంచిగా ఉంటుంది, లేకపోతే కొంచెం మెత్తగా అవుతుంది. ఇట్లయితే ఉన్నది. ఆ తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుందాము. కొంచెం నేను ప్రాసెస్ కొంచెము మంచూరియా చేస్తాం కదా, గట్ల అయితే చేస్తానా. లేదు మీకు ఇష్టం లేదు అంత అనుకుంటే ఉప్పు కారం వేసుకొని గట్ల తిన్నా పర్వాలేదు. ఇక్కడైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్న, వెల్లుల్లి, అల్లం వేసుకున్న మంచిగా ఉంటుంది. అల్లం ముక్కలు, ఇక్కడ కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటానా. ఇక్కడ షెజ్వాన్ చట్నీ అయితే నేను వేసుకుంటాను. మీకు షెజ్వాన్ చట్నీ లేకపోతే ఉప్పు కారాలు అవన్నీ అయితే వేసుకోండి. చూస్తారు కదా, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవి మంచిగా బ్రౌన్ అయిన తర్వాత గప్పుడు మనము షెజ్వాన్ చట్నీ వేసుకుందాం. మంచిగా టేస్టీగా ఉంటుంది షెజ్వాన్ చట్నీ. చూస్తారు కదా, ఇట్లా అయిన తర్వాత మనమైతే షెజ్వాన్ చట్నీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. మంచి కలర్గా కనబడుతుంది. ఒకవేళ మీకు షెజ్వాన్ చట్నీ లేకపోతే ఉప్పు కారం అట్లా వేసుకోండి. కచ్చప్పు, సోయా సాసు అవన్నీ వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా పల్చగా బ్యాటర్ లెక్క కలుపుకుందాం. సేమ్ మంచూరియా ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే ఇక్కడనే అవాయిడ్ చేసేసి మనం ఫ్రై చేసుకున్న వాటి మీద ఉప్పు కారం వేసేసుకొని తిన్నా పర్వాలేదు. ఇక్కడ కొద్దిగా కచపు, కొద్దిగా సోయా సాసు, దాంతోపాటు నీళ్ళు ఇవన్నీ పోసుకొని మంచిగా తిక్కు బ్యాటర్ లెక్క అయిన తర్వాత గప్పుడు మనమైతే ఫ్రై చేసుకున్న పొటాటోస్ అయితే వేసుకుందాము. చూస్తారు కదా, కొద్దిగా కలర్ వేసుకుంటానా. మీకు కలర్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు అంటే అవాయిడ్ చేయండి. కొంచెం కలర్గా ఉంటే పిల్లలు ఎంటీగా తింటారు. మస్తు టేస్టీగా కలర్ కనబడుతుందని చెప్పి ఇక్కడ నేను కలరు హెల్త్కి మంచిది కాదు, కానీ ఎప్పుడైనా ఒక్కసారి తింటాం కాబట్టి ఏం కాదు. ఇట్లా కలర్ వేసుకున్న తర్వాత మనమైతే ఫ్రై చేసుకున్న పొటాటోస్ అయితే వేసుకొని మంచిగా కలుపుకుందాం. చూస్తారు కదా, ఇప్పుడైతే నేను పొటాటోస్ వేసుకుంటానా. నేను ఇవాళ అయితే ఎక్కువ రెసిపీ చేస్తలేను, ఇది ఒక్క రెసిపీ చేస్తానా. దీంతోపాటు నిన్న స్ప్రింగ్ రోల్స్ చేసినా కదా, అవి అయితే ఉండే ఫ్రిడ్జ్లో పెట్టేసిన, మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేసిన. అయితే అది కూడా ఫ్రై చేస్తానా. ఇవాళ ఇఫ్తార్లా నేనైతే ఫ్రెంచ్ పొటాటోస్ ఫ్రై చేస్తున్నా, దాంతోపాటు స్ప్రింగ్ రోల్స్ గింతే చేస్తాను. ఇవాళ అయితే ఎక్కువ చేస్తలేను, ఎందుకంటే ఇక మళ్ళీ చికెను మళ్ళీ ఎక్కువ తింటే మళ్ళీ నైట్లో తింటలేరు పిల్లలు, అందుకని చెప్పి ఇట్లయితే కలుపుకోవాలి.
ఇవి కూడా క్రంచీగా ఉండాలి. హై ఫ్లేమ్‌లో పెట్టే తిప్పుకోవాలి. చూస్తారు కదా! లాస్ట్‌లో మనం ఏది నువ్వులేసుకోవాలి. నువ్వులు, కొత్తిమీర ఏసుకుంటే మస్తు టేస్టీగా ఉంటది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చూస్తారు కదా! నేను వేయించుకున్న నువ్వులేసుకుంటానా, గిట్లయితే ఏసుకుంటానా, చూడ్డానికి మంచిగుంటది. నువ్వులు గూడా మంచిగా కాల్షియం ఉంటది గదా! అందుకని జెప్పి నువ్వులైతే ఏసుకున్నా. దాని తర్వాత కొత్తిమీరేసుకుందాము. దించిన తర్వాత ఏసుకోండి. గిట్లయితే సర్వ్ చేస్తే మాత్రం పిల్లలు ఎంత టేస్టీగుందంటే అంత టేస్టీగుందని తింటారు. ఖచ్చితంగా ఈ సమ్మర్ హాలిడేస్‌లో మీ పిల్లలకైతే ఎప్పుడు మనకు ఇంట్లో పొటాటోస్ ఉంటాయి గాబట్టి అప్పటిదప్పుడే చేసుకోవచ్చు. ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంటది. ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఇది జూపిత్తా. ఇదే పొటాటోస్‌ను ఇదే ప్రాసెస్‌లో కొద్దిగా డిఫరెంట్‌గా జేత్తరు. ఇంకా ఈజీగుంటది అదైతే. మీకు వీలున్నప్పుడు జూపిత్తా. చూత్తారు గదా! గిట్లయితే సర్వ్ చేసుకుంటే అయిపోతది. వేడి వేడిగా తినాలి. చల్లగా అయితే మళ్ళా మెత్తగయిపోతాయి. వేడిగున్నప్పుడు క్రంచీగుంటది. ఇగ ఆ తర్వాత మనం ఇంట్లో అయితే ఇగ నాకు స్ప్రింగ్ రోల్స్ ఉండే. అంటే నిన్న జేసినది. ఇగ అవైతే ఫ్రై చేసుకుంటానా. మా ఆయనయితే ఖర్జూరాలు లెవ్వంటే ఖర్జూరాలు కొద్దిగా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చిండు. వాటర్ మిలన్ ఉన్నది. బనానా తీసుకొనొచ్చిండు. ఒక 2 నెలల క్రిందట ఖర్జూరాల డబ్బా తీసుకొచ్చిండు. ఎంత అంటే 750 పడ్డది. 5 కిలోలది. ఇదైతే ఒక్క కిలోనే ఉన్నది. ఎంతనో పడ్డదట. 200, 150 పడ్డదట. 5 కిలోలది 350 పడ్డది. 550 పడ్డది మాకైతే. ఇగ మళ్ళా చార్మినార్ పోయినప్పుడు తీసుకొత్తా అన్నాడు. ఇప్పుడైతే ఒక డబ్బా అయితే తీసుకొచ్చిండు. చూత్తారు గదా! ఇక్కడ బనానాస్ ఫ్రెష్‌గున్నాయి. ఇగ బనానాస్ తీసుకొచ్చిండు. ఇగ ఇట్లయితే ఇఫ్తార్‌లనైతే ఏం లేవు. ఫ్రెంచ్ పొటాటో ఫ్రై చేసిన, స్ప్రింగ్ రోల్స్, వాటర్ మిలాను, బనానా. ఎక్కువ తింటే పిల్లలైతే ఇగ మళ్ళా నైటు డిన్నర్‌లో తింటలేరని చెప్పి నేను తక్కువనే చేత్తాను ఐటెమ్స్. ఇగ ఇట్లయితున్నది. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఒక లైక్ ఇయ్యండి. చూత్తారు గదా! ఇయ్యాలైతే హోలీ గదా! హోలీ మా పిల్లలైతే మా పెద్దోడు, మా చిన్నోడే ఆడుకున్నారు. వాళ్ళే నీళ్ళు పోసుకున్నారు. ఆడుకున్నారు. గట్లయితున్నది. ఇయాల మా ఆయన ఇంట్లోనే ఉంటాండు. బెడ్‌రూమ్‌లో నేను మాట్లాడతానా, వాళ్ళు హాల్‌లో ఉన్నారు. అందుకే తొందర తొందరగా మాట్లాడేత్తానా. ఎవరన్నా ఇంట్లుంటే మనకైతే మాట్లాడబుద్ధి గాదు గదా! ఎవ్వరు లేనప్పుడు మనమైతే మంచిగా కూల్‌గా మాట్లాడతాం. ఎవరైనా ఉంటే మనకు ఏం మాట్లాడడో అర్థం గాదు. చూత్తారు గదా! ఇగ గిట్లయితున్నది. ఇగ షాపింగు రేపు సాటర్‌డే గదా! రేపైతే పోదాం అనుకుంటానా పిల్లల కోసం. షాపింగ్ జేయాలనుకుంటానా. మరి ఖచ్చితంగా రేపు ఒకవేళ వెళ్తే మీతో షేర్ చేసుకుంటా. ఏ షాప్‌కెళ్తానో, ఏమన్నా బట్టలు మంచిగా ఏమన్నా ఆఫర్‌లున్నాయా అవన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! ఇక్కడ స్ప్రింగ్ రోల్స్ అయితే మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఒకవేళ కొత్తోళ్ళు ఈ రెసిపీ తెలవకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఇత్తా. కొత్తోళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. స్ప్రింగ్ రోల్స్‌ది మంచిగుంటది. టేస్టీగుంటది. ట్రై గూడా జేయండి. ఇగ గిట్లయితున్నది. ఇగ సాయంత్రం అయితే 6:30 అయింది. ఇగ పిల్లలకైతే సర్వ్ చేసిన. ఇగ మా ఆయనైతే తింటాండు. మరి ఎట్లున్నదో ఏమో పిల్లలైతే జూసి మస్తు టెంప్టింగున్నది మమ్మీ అని చెప్పి అయితే అన్నారు. ఇగ తినేసి వాళ్ళైతే నమాజ్ చదవడానికి పోతారు. ఇగ నేను మళ్ళా చికెన్ తీసుకొచ్చిండు మా ఆయన. చికెన్ ఫ్రై మాత్రం జేత్తాన పొద్దున కోసం. ఎక్కువ జేత్తలేను. ఇయాల పిల్లలు ఉండా అన్నారు. అంటే రేపు హోలీ గదా! అంటే ఇది నిన్నటి వీడియో. ఇగ హోలీ గాబట్టి ఇగ మేము ఆడుకుంటాం మమ్మీ రోజా ఉండం, ఒక్క పొద్దు ఉండం అంటే ఇగ మా ఆయన కోసం నేనైతే సైరీ కోసం చికెన్ ఫ్రై గూడా జేత్తాన. ఇది అయిపోయిన తర్వాత నమాజ్ చదవడానికి పోతారు. ఇగ ఆ తర్వాత గిన్నెలు అవన్నీ తోమేసుకొని నేనైతే మళ్ళా చికెన్ ఫ్రై జేత్తా. చూత్తారు గదా! తినేసిర్రు. వాళ్ళైతే నమాజ్‌కి పోయిర్రు. చూత్తారు గదా! పావుతక్కువ 7 అయితాంది. నమాజ్ చదవడానికి పోయిండ్రు. ఇగ నేను చికెన్ ఫ్రై జేషిన మా ఆయన కోసం. ఇగ మా పిల్లలు కొద్దిగా తింటా అంటే వాళ్ళకేసిత్తాన. నేను మా ఆయన కోసం చేత్తే మా పిల్లలు బయట పోయి దావత్ తిన్నరు. మళ్ళీ ఇంటికొచ్చి ఎంతైనా ఇంటిదే అయితది గదా! తింటాం మమ్మీ అంటే ఇగ మళ్ళా వాళ్ళ కోసం అయితే కొంచెం వేసిచ్చిన. గిట్లయితున్నది ఇయాల వీడియో. నచ్చితే ఖచ్చితంగా కొత్తోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళు ఒక లైక్ ఇయ్యండి. ఇగ మరి రేపటి వీడియోలో కలుస్తా మరి. ఇగ అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.